ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహువారం కలిగి ఉన్నదండి. మరి పరిచర్య ద్వారా ఆదరించబడుతూ ఉన్న మీరు తప్పకుండా ఈ పరిచర్యలో సహకారులుగా ఉండాలని, క్రీస్తు సువార్త రాజ్య వ్యాప్తిలో మీ వంతుగా మరి పాలి భాగస్థులు కావాలని, దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానము చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఎంచుము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి మనము మరి మన దేవుని తట్టు తిరిగిన వారముగాను, కనికరమును న్యాయమును అనుసరించి యథార్థముగా ఆయన యొక్క మార్గములో నడుస్తూ ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచేవారముగా ఉండాలి. మనము మన నమ్మిక యందు స్థిరత్వమును విశ్వాసమును కనపరిచే వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, ఎడతెగక మనము అప్పుడప్పుడు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నామని, మనము అపనమ్మికలో నిలబడి ఉన్నామని, మన పరిస్థితులను చూసి దేవుని ఎరగని వారముగా మనము భయముతో భీతితో దిక్కుతోచని స్థితిలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నామని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటి అంటే, ఎడతెగక ప్రియమైనటువంటి బిడ్డ నా యందు నమ్మిక ఉంచుము. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, హోషేయ గ్రంథములో దైవిక వాక్కు చేత ఆనాడు ఇశ్రాయేలీల జనాంగముతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము మన దేవుని తట్టు తిరిగే వారముగా ఉండాలని, మనము ఆయన యొక్క కనికరమును కలిగి ఉండాలని, న్యాయముతో నీతితో ముందుకు వెళుతూ క్రీస్తు మరి అనుసరించిన విధములను మనము కూడా అనుసరించాలని, మనము ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగిపోవాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుని తట్టు తిరగలేక, దేవుని వైపు మళ్ళలేక, నీ పాపపు విషయాల విషయమై బంధకాలలో లోకపు ఆశలలో కొట్టుకొని పోతున్న వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రియమైనటువంటి బిడ్డ నా వైపు తిరుగు, నా తట్టు తిరిగి నువ్వు కనికరమును న్యాయమును అనుసరించు, నా యందు నమ్మిక ఉంచినట్లయితే నిన్ను తప్పకుండా తగిన సమయమందు హెచ్చించేటువంటి దేవుడను, నీతిని అనుసరించిన నీ భక్తి జీవితమును వర్ధిల్ల చేసేటువంటి దేవుడనని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన యొక్క భక్తి విషయమై మనము ఒక హృదయ పరిశీలన కలిగిన వారముగా దేవుని తట్టు తిరిగి మనము కనికరమును న్యాయమును అనుసరించి ఆయన యందు నమ్మిక ఉంచుదాం. ఆయన యందు నమ్మిక ఉంచిన మనము ఎంత మాత్రము కూడా సిగ్గుపరచబడమని లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానమును బట్టి ఆదరించబడ్డామని, ఆయన ద్వారా మనము ఉన్నతమైన కార్యాలను జరిగించే వారమని విశ్వసించి ముందుకు కొనసాగుదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి నీ యందు ఎడతెగక నమ్మకము ఉంచాలని ప్రభా, మా నమ్మకాన్ని స్థిరపరిచినందుకు వందనాలయ్య. ఎవరైతే కనికరమును న్యాయమును ప్రేమించి నీ తట్టు తిరిగి నీ యందు నమ్మిక ఉంచడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చి బలపరిచి వారిని స్థిరపరిచి ఉన్నత కార్యాలను జరిగించమని, అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా చేస్తున్న అనేక ప్రార్థనల విషయమై మీరు ఉన్నత కార్యాలను జరిగించి మీ నామాన్ని మహిమ పరుచుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.